వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. హైదరాబాద్ శివార్లో ఇవాళ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పటాన్చెరు దగ్గరలోని ఒక పారిశ్రామిక వాడలోని రియాక్టర్ పేలింది. అయితే ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 10 మంది వరకు కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తుంది. పేలుడు ధాటికి అక్కడ పనిచేసిన కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డారని చెప్పి కూడా మనకు సమాచారం అందింది. అయితే ఇప్పటి వరకు చాలామంది అంటే దాదాపు 30 నుంచి 50 మంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు వచ్చే లోపే గాయపడిన కార్మికుల్లో ఒక 5గురు అయితే చనిపోయారు అప్పటికప్పుడు. ఇప్పటి వరకు అయితే మొత్తం మృతుల సంఖ్య అయితే 10 వరకు చేరింది. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా అటు గాయపడిన వారి పరిస్థితులు కూడా విషమంగా ఉంది. కొంతమంది చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు. చాలామంది కాలిన గాయాలతో అంబులెన్స్లో తీసుకెళ్తున్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే వారందరి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్పేసి కూడా అక్కడ వారికి వైద్యం అందిస్తున్న డాక్టర్లు అయితే చెప్తున్నారు. మరోవైపు ఈ కెమికల్ ఫ్యాక్టరీ ఏదైతే ప్రమాదానికి గురైన కెమికల్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అగ్ని ప్రమాదం వల్ల భారీగా పొగ కమ్మేసింది. చుట్టుపక్కల అక్కడ ఉన్న వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అక్కడ అలర్ట్ అయిన అధికారులు చుట్టుపక్కల వారిని కూడా అక్కడ నుంచి వేరే చోట్లకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ గ్యాస్ లీక్ కూడా అయింది. దానివల్ల ఇతర అక్కడ ఉన్న నివసించే వాళ్ళు ఇబ్బంది కలగకుండా ముందుగానే వాళ్ళని అలర్ట్ చేసి అక్కడ నుంచి తరలిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రమాదానికి సంబంధించి చూస్తే అక్కడ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అక్కడ పనిచేస్తున్న కార్మికులైతేనేమో ఆ కార్మికుల కుటుంబ సభ్యులైతేనేమో ఆరోపిస్తున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ ఘటన జరిగినట్లు ముఖ్యంగా తెలుస్తుంది. దానివల్లనే ఇంతమంది చనిపోయారని చెప్పేసి కూడా కార్మికులు వాళ్ళ కుటుంబాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం పైన కూడా సరైన చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. మొత్తం మీద చూస్తే ప్రాణ నష్టం భారీగా ఉండడంతో అక్కడ పనిచేసే కార్మికులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను పట్టించుకోవాలంటూ తమ కుటుంబాలకు న్యాయం చేయాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించిన ఇంకా అప్డేట్స్తో మీకు అందిస్తూనే ఉంటాం. అంతవరకు మా న్యూస్ 18 తెలుగు ఛానల్స్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.